హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు మనం పుల్కా చేసుకోబోతున్నాం. మహారాష్ట్ర స్టైల్ పుల్కా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొంతమంది ఆయిల్ వేసుకుంటారు, మరి కొంతమంది ఆయిల్ వేసుకోరు. ఈ రోటీకి మనం వేసుకునే ముందు ఆయిల్ వేసుకోకుండా కలుపుకోవాలి గోధుమ పిండి. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనం రోటీ చేసుకుంటే స్మూత్గా వస్తుంది. ఈ రోటీ ఇలా వేసాను. తర్వాత కొంచెం కాలనివ్వాలి. చూస్తున్నారు కదా మీరు, కొంచెం కాలనివ్వాలి. కాలిన తర్వాత మనం త్రిప్పుకోవాలి. వెయిట్ లాస్కి ఈ పుల్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కొంతమంది రైస్ తీసుకోకుండా పుల్కా తీసుకుంటారు కదా, వాళ్ళకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ డైట్ చేసిన వాళ్ళు ఈ పుల్కా తీసుకోవడం వల్ల నెలకి 2-3 కిలోలు తప్పకుండా తగ్గుతారు. కనుక ప్రతి ఒక్కరు పుల్కా తప్పక తినాలి. ఇప్పుడు మన రోటీ కాలుతుంది చూడండి. మనం ఈ రోటీని ఇప్పుడు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనం లైట్గా పైనుంచి ఒత్తుకుంటే మన పుల్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏ విధంగా పొంగిందో. ఓకే, ఇలాగే నెక్స్ట్ రోటీ కూడా చేసుకోవాలి. ఇలాంటి ప్రొసీజర్తో ప్రతి ఒక్కరూ పుల్కా చేసుకొని తప్పకుండా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. ఈ రోటీ ఇప్పుడు ఫ్రెండ్స్ మనం పుల్కా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పప్పు గోంగూరతో పుల్కా తింటున్నాం అన్నమాట. ఈ పుల్కా ఏ కూరకైనా బాగుంటుందండి.